గతంలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రోడ్డు విషయంలో అభివృద్ధి చెందలేదు. ఎక్కడ గుంతలమయం. బస్సుకెక్కితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. టూ వీలర్స్ రావాలన్నా దాని మీద ఫ్యామిలీతో రావాలన్నా ఇబ్బంది పడేవాళ్ళం. చిట్ట చివరికి ఎట్లా తయారైందంటే పెద్ద పెద్ద గుంతల మాదిరిగా బస్సు పోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం ప్రకటించి గుంతలన్నీ ముందుగా పూడ్చి చేయాలి. పని ప్రాంతాలు పోయే రోడ్లు గానీ, ఆర్ఎన్బి రోడ్లు గానీ, పంచాయతీరాజ్ రోడ్లు గానీ, చిట్ట చివరికి మున్సిపాలిటీలో కూడా రోడ్లు పూడ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. అతి వేగంగా జరుగుతా ఉంది. అది రేపు పండగ నాటికి అవన్నీ పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ ఆదేశానుసారంగానే అభివృద్ధి జరుగుతుంది. అంటే గతంలో ఎక్కడ పట్టించుకోలేదా రోడ్ల ఎక్కడ పట్టించుకోలేదు. కావాలంటే మీరు కూడా పరిశీలన చేసుకోవచ్చు. 5 ఏళ్లలో ఎట్లా ఉంది ప్రభుత్వం చేసినట్టు అభివృద్ధి కార్యక్రమం అంటూ ఏది కనబడలా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు దోచిపెట్టారు తప్ప ప్రభుత్వం అభివృద్ధి చేయాల. అది మనం చెప్పేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి అందుకే ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకంతోనే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు ఏకతాటిగా తీర్పు ఇచ్చారు కాబట్టి దాని అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది.